సో దిల్ రాజు గారు మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్ లో ఒక మాట అన్నారు. కలెక్షన్స్ కానీ పోస్టర్స్ ఇస్తారు కదా, 1 డే 2 డే కలెక్షన్స్ అని 500 crores అట్లా. సో అవన్నీ కూడా ఫేక్, జస్ట్ ఫ్యాన్స్ ఇస్తామని చెప్పారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దిల్ రాజు గారు ఏం చేసిన డబ్బుల కోసం తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన కానీ ఫ్యాన్స్ పైన కానీ ఎలాంటి ఉద్దేశం ఉండదు. దేనికైనా ముందుగా పైసలు కావాలి, పైసలు వస్తే ఏ పని చేద్దామని చెప్పి ఆయన ధ్యేయం అదే ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బల్గం సినిమా అప్పుడు ఏం చేసిండండి, మరి ఇట్లా మాట్లాడాడు. బల్గం సినిమా అప్పుడు ఓటీటీకి సినిమా అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత అందరూ గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి లోకల్ లీడర్లు అందరూ స్క్రీన్ పెట్టి గ్రామ ప్రజలందరికీ చూపెట్టాలి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇట్లా ఉండాలి, మనం భవిష్యత్తులో కూడా ఇట్లా ఉండదు, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఆ సినిమా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని అందరికి చూపెట్టారు. చూపెడితే ఏం చేసిండు దిల్ రాజు గారు పోయి నిజామాబాద్లో ఏం చేసిండు, ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిండు. ఈ సినిమాని ఇట్లా చేసి మమ్మల్ని ఓటీటీ వాళ్ళు ఇబ్బంది చేస్తారు, ఇది ఇంత సినిమా హిట్ అవుతుంది అయిపోయింది అనుకోలేదు, లేదంటే ఓటీటీ సినిమాను అమ్మయ్యపోతుంటే నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఆ సినిమా ఇంతమంది చూస్తారని తెలియక నాకు నా లాభాలన్నీ వేరే అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పోయి కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏమైందండి, అన్ని ఉత్తమ మాటలు తప్ప దిల్ రాజు ఏముండదు, ఏదైనా కూడా పైసల కోసం చేస్తాడు, అది చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ఫేక్ కలెక్షన్స్ అనేవి జనాలకు చూపించడం వల్ల వాళ్ళ జనాలు మోసపోతున్నారు అనుకోవచ్చు కదా. 100% మోసపోతున్నారు. దిల్ రాజు గారు నీకు అంత పెద్దగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఉంటే గిట్ట నీ సినిమాకు నువ్వు సాధారణమైన రేటు పెట్టు. గతంలో 10 రూపాయల టికెట్ ఉండే, 50 రూపాయల టికెట్ ఉండే, బాల్కనీ 80 రూపాయల టికెట్ ఉండే. ఆ టికెట్లు రేట్లు పెట్టి ప్రజలకు సినిమా చూపించే విధంగా చూపెట్టి నీ దమ్ము చూస్తాను. నిజంగా నిజమైనటువంటి నికాసమైనటువంటి ప్రొడ్యూసర్ అయి తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఉంటే గిట్ట 80 రూపాయలు పోనీ, లాస్ట్ అయితే 100 రూపాయలు పెట్టు. సినిమా రాగానే 250, 300, 1000, 800 థియేటర్లతో టికెట్లు అమ్మిపించి ఆ బ్లాక్ టికెట్లు అమ్మించి బ్లాక్ దందాలు చేయడం తెలుసు తప్ప నీకు తెలంగాణ ప్రజలపైన కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలపైన కానీ ఎవరి మీద ప్రేమ లేదని చెప్పేసి. ఇప్పుడు మొన్న పుష్ప 2 సినిమాకి 2000 కోట్లు కూడా కలెక్షన్ దాటిపోయిన అఫీషియల్ గా చెప్పారు. సో అది కూడా ఫేక్ అనుకోవచ్చా మరి? ఎందుకంటే అది అఫీషియల్ చెప్తే నిజం ఉండొచ్చు. ఎందుకంటే అఫీషియల్ చెప్పకుండా ఐటీ దాడి చేస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళు అబద్ధం చెప్పినప్పుడు ఐటీ వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చారు. ఆ రోజులు మారిన కొద్ది వాళ్ళు కూడా ఎవరు ఎన్ని సినిమాలు ఎంతమంది చూస్తారు, ఎన్ని టికెట్లు అమ్ముడు పోతున్నాయి, ఏ థియేటర్లు ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు ఐటీ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ అన్ని చూసే అది చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదేమో డబ్బులు రావచ్చు, వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక టికెట్ 100 రూపాయల టికెట్ 400, 500 అమ్మినాక ఎందుకు రావండి డబ్బులు? పెద్ద హీరోలు కంపల్సరీ అభిమానులు అయితే కంపల్సరీ సినిమా అది ఫ్లాప్ కానీ హిట్ కానీ ఏది కానీ అభిమాన హీరో కోసం కంపల్సరీ సినిమాలు చూస్తారు కాబట్టి కంపల్సరీ అది వచ్చే ఉంటాయి.